బట్ ఇది మీరు యంగ్ టీమ్ కాబట్టి, అంటే కాలబరా దగ్గర నుంచి మీరు కానీ, సినిమాటోగ్రాఫర్, మీ ఎడిటర్ పీకే, యాక్టర్స్ రోషన్ కానీ, వీళ్ళందరూ కూడా యంగ్ టీమ్ కాబట్టి ఇది పాసిబుల్ అయింది. గోయింగ్ ఫార్వర్డ్ ఒక పెద్ద కాస్టింగ్తో సినిమా తీయాల్సి వస్తే, లేదంటే ఒక పెద్ద టెక్నీషియన్స్తో, ఇంకా సీనియర్ టెక్నీషియన్స్తో తీయాల్సి వస్తే, విల్ ఇట్ బి పాసిబుల్? సీనియర్ టెక్నీషియన్స్ ఇంకా నాకు తెలియదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ఫిక్స్ ఇంకా మ్యూజిక్ అది ఇంకా వాళ్ళు మారరు. అది ఇంకా నాకు అదే అండి. ఇంకా నెక్స్ట్ ఇంకా స్టార్స్ వచ్చినప్పుడు కూడా నా ప్లాన్ ఏంటి అని అంటే కూడా ఇంకా అది మేకింగ్కి వెళ్ళాలి. ఆయన రెమ్యూనరేషన్కి హూ ఈజ్ దట్ వన్ క్రౌడ్ పుల్లర్, ఎవరైతే క్రౌడ్ పుల్లర్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళాలి. ఎందుకనంటే హీ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్ కదా, అందుకే హీస్ టేకింగ్ దట్ రెమ్యూనరేషన్ అన్నట్టు. అది ఆ రెండు రావాలి. ఇంకా మిగతాది కూడా మళ్ళీ నేను నా స్టైల్లోనే చేయాలి అని చెప్పి. నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ప్యాడింగ్ ఆర్టిస్టులు. ఈ యాక్టర్ ఉన్నప్పుడు ఈయనకి తగ్గట్టు చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళని పెట్టాలి అన్నది నేను అసలు నమ్మను. అంటే నేను ఇంకా ఇప్పుడు దాకా చేయలేదు కాబట్టి ఇది ఫిక్షన్ అనగానే అనిపిస్తుంది. కానీ నిజంగా రేపు ఇఫ్ ఐ గెట్ ఏ ఛాన్స్ నేను ఖచ్చితంగా అదే పాటిస్తాను. ఓకే, యా. అండ్ ఇంకా కొత్త వాళ్ళకి వస్తే ఇంకా హ్యాపీ కదా అసలు. అదంతా తీసుకొని కమాన్ అందరం కలిసి ట్రావెల్ అవుదాము, మంచిగా మంచి క్యారెక్టర్స్ మంచిది చేస్తాను ఉంటుంది, తర్వాత మీకు హెల్ప్ అవుతుంది. బట్ దీనికి నాకు సినిమా మీద బాగా కనపడటం ముఖ్యం. అంటే థాట్ వైజ్ మంచిదే, ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్, నేను అదే అంటుంది. నాకు బాగుంది, అది నాకు అనుకోవడానికి అది బాగుంది. మ్యాక్సిమం నా సాయశక్తులు దానికి ట్రై చేస్తాను. ఓకే.